ఒకసారి అండి. ఓకే అండి. రామన్నగూడెం 29వ తారీఖున నాకు మెసేజ్ వచ్చింది, వాట్సాప్ మెసేజ్. అది ఓపెన్ చేసి చూడగా ధర్మేంద్రది మెసేజ్ ఉంది. లోగడ ధర్మేంద్ర లోగడ ధర్మేంద్ర అనే వ్యక్తి, ధర్మేంద్ర బాబీ అన్న వ్యక్తి, రవితేజ, మధ్యపెట్టి రవితేజ ఇలా గొడవలు పడుతుంటే సరి చేసిన వ్యక్తిని నేనే, వాళ్ళిద్దరిని. ఇప్పుడు వీడి వల్ల ఈ నెగిటివ్ గా వచ్చిందని చెప్పి నేను ఇలాగ నలుగురు షేర్ చేశాను. షేర్ చేసేటప్పటికి వీళ్ళ ఉండవల్లి వెంకటేశ్వరరావు గారికి, యల్లమతి శ్రీను గారికి ఇలాగ షేర్ చేశాను. షేర్ చేసేది నా దగ్గరకు వచ్చి యల్లమతి శ్రీనివాసరావు అనే వ్యక్తిని తీసుకొచ్చి నా దగ్గరకు వచ్చి, నువ్వు ఎవరు షేర్ చేశారు ఏంటి అని అడిగి, నువ్వు ఆ పేరు చెప్పకపోతే నా ఫోన్ లాక్కొని ఆ పేరు చూసుకుని నా దగ్గరకు వచ్చి పేరు చూసుకుని కారులో కూర్చోబెట్టి, నువ్వు అలా చేస్తున్నావు ఇలా చేస్తున్నావు, ఊర్లోనూ కాల్ లిస్ట్ ఉంది నా దగ్గర, నిన్ను ఎంతవరకైనా లాగుతాను నేను అని బెదిరించి నాతోటి బలవంతంగా వీడియో తీయించుకున్నాడు. స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది. మాది రామన్నగూడెం. నేను తాడేపల్లి సొసైటీ డైరెక్టర్ని, సహకార సంఘానికి. ఆ రకంగా నేను నా పని నేను చేసుకుంటూ పోతుంటే ఈ మధ్యపాటి ధర్మేంద్ర అనే వ్యక్తి నాకు ప్రతి విషయంలోనూ కూడా అడ్డదిడ్డాలుగా వచ్చి నేను చేసే పనికి అడ్డపడుతూ ముందుకు సాగుతూ ఉన్నాడు. ఇలా జరుగుతూ ఉండగా మొన్న మీడియాలో, మన యూట్యూబ్ ఛానల్లో డాన్ మీడియా అనే ఛానల్ నుంచి అతని గురించి ఏదో న్యూస్ వచ్చింది. దాన్ని నేను ఏంటి ఇలా మన ఊరు మన పార్టీలో వ్యక్తి అనుకునే ఇలా జరిగింది ఏంటి అనే క్రమంలో, మా ఊరి మనిషికి ఎలా జరిగింది ఏంటి, ఎలాంటి న్యూస్ వచ్చింది ఏంటని నేను నలుగురు ఫార్వర్డ్ చేసిన, మా ఫ్రెండ్స్ పెట్టా. అది తప్పని నా సెలవు లాక్కుని మా కుటుంబ సభ్యుల్ని, మా ఫ్యామిలీని ఇబ్బంది పెడుతూ అసభ్య పదజాలాలతో తిడుతూ భయభ్రాంతులకు గురి చేసి ఫోన్ లాక్కుని పట్టుకోవడం జరిగింది. దానికి ఈరోజు నేను మన రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నాం. అది మేము చెప్పేది కాదు, అది చెప్పండి అంతే.